ఒక ఊరిలో పార్వతమ్మ అనే మధ్య తరగతి మహిళ ఉండేది. ఆమె భర్త ఆ ఊరి తపాలా శాఖలో పనిచేస్తూ 10 ఏళ్ల క్రితం జబ్బుతో మరణించాడు. అప్పటి నుండి వచ్చే భర్త పెన్షన్ డబ్బులతో ఒక్కగానొక్క కొడుకు వీరబాబుని ఎంతో క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి మంచి చదువు చెప్పించింది. ఇప్పుడు కొడుకు ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికోసం పరీక్ష రాయాలంటూ పట్నం వెళ్లాడు. ఇప్పుడు కొడుకు పట్నం నుండి వచ్చి ఏం శుభవార్త చెబుతాడా అని పట్నం నుండి వచ్చే ఆఖరి బస్సు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది. ఇంతలోనే రయ్యమంటూ బస్సు వచ్చింది. కొద్దిసేపటికి దూరంగా వీరబాబు నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. అమ్మా అమ్మా, ఈ రోజు నుంచి మన కష్టాలు తీరాయమ్మా. ఈరోజు పరీక్షలో అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పానమ్మా. అందరూ నన్ను మెచ్చుకున్నారు. తపాలా శాఖలో ఉద్యోగానికి నన్ను ఎంపిక చేశారమ్మా. ఉద్యోగం కూడా మన ఊళ్ళోనే నాన్న పనిచేసిన చోటే నాకు ఉద్యోగం ఇస్తారట. ఈ నెలలో ఎప్పుడు ఉద్యోగంలో చేరాలన్నది అధికారులు నాకు లేఖ పంపిస్తామన్నారమ్మా. ఇన్నాళ్లు నన్ను కష్టపడి చదివించినందుకు నీ రుణం తీర్చుకుంటానమ్మా. నాన్నకు మంచి పేరు తీసుకొస్తాను. అమ్మా, ఈ విషయం ఊర్లోని మా స్నేహితులందరికీ చెప్పి వస్తానమ్మా. అవునా, ఇంత మంచి కబురు చెప్పావు నాయన. పొద్దటి నుంచి నీ రాక కోసమే ఈ కబురు కోసమే ఎదురు చూస్తున్నారా? దేవుడున్నాడు. మీ నాన్నను నాకు దూరం చేసిన అన్యాయం చేశాడని ఇన్నాళ్ళు దేవుడి మీద నాకు చాలా కోపం ఉండేది. ఇది ఈనాడు పోయింది. దేవుడున్నాడు నాయనా. ఉండు, ఇప్పుడే గుడికి వెళ్లి నీ పేరు మీద అర్చన చేయించుకొస్తా. నేనొచ్చేదాకా ఇక్కడే ఉండు నాయనా. ప్రసాదం తీసుకున్నాక ఊళ్ళోకి వెళ్లి మీ స్నేహితులని కలుద్దుగాన్లే. సరే అమ్మా, నువ్వు గుడికి వెళ్ళు. నువ్వు వచ్చిన తర్వాతే నేను ఊళ్ళోకి వెళ్లి మా స్నేహితుల్ని కలుస్తాలే. అలా కొడుకుకి ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో దేవుడికి కొడుకు పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి బయలుదేరింది. పార్వతమ్మ దారిలో కొడుకుకి ఉద్యోగం ఉంది కాబట్టి మంచి సంబంధాలు వస్తాయని, వీరబాబు పెళ్లి చేస్తే తన బాధ్యత తీరిపోతుందని ఆలోచించుకుంటూ గుడికి వెళ్ళింది. అర్చన అయిపోయాక కొద్దిసేపు ఆలయంలో ప్రశాంతంగా కూర్చుంది. ఇంతలో ఆ ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్న సుబ్బారావు గారి భార్య తులసమ్మ వచ్చి తన పక్కన కూర్చుంది. ఓ పార్వతమ్మ, బాగున్నావా? వీరబాబుకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందట. కొలువు ఈ ఊరికే వేయించుకున్నాడట కదా. పార్వతమ్మ, ఇంకా నీకేం భయం లేదు. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. దేవుడు నీకు ఒకవైపు అన్యాయం చేసినా ఇంకో రకంగా సహాయపడ్డాడులే. అవును, కొడుక్కి ఉద్యోగం వచ్చిందిగా, మరి పెళ్లి మాట ఏంటి? అదే ఆలోచిస్తున్నాక్కయ్యా. వాడికి సంబంధాలు ఎక్కడ చూడాలో, నాకు ఎవరు కోడలుగా వస్తారో ఏమో. అదే ఆయనే ఉండి ఉంటే ఇప్పుడు కొడుకును చూసి ఎంతో సంతోషించేవాడు. వాడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేవాడు. వాడి చిన్నప్పుడు వాడిని గొప్పగా చదివించాలని, ప్రభుత్వ ఉద్యోగంలో వేయించాలని ఎన్నో కలలు కనేవాడు. తీరా కొడుకు ఉద్యోగం సంపాదించుకుంటే కళ్ళారా చూడటానికి తండ్రి లేకుండా పోయాడు. ఏం చేస్తాం, మనిషి జీవితం ఇంతే ఉంటుందేమో. ఏం అధైర్యపడకు పార్వతమ్మ, నీకు అంతా మంచి జరుగుద్ది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం చెబుతా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీరబాబుకి ప్రభుత్వ ఉద్యోగం ఉంది కాబట్టి ఎంతో మంది ఎంతో కట్నమిచ్చి పిల్లనిస్తామని వస్తారు. పార్వతమ్మ, నా మాట విని కట్నం కోసం కకుర్తి పడకు. పేదింటి పిల్లయితేనే భయం భక్తితో ఉంటుంది. ఇది నా అనుభవం మీద చెబుతున్నాను. నేను కూడా కట్నం కోసం ఆశపడి పెద్ద వ్యాపారస్తుల సంబంధం చేసుకుని ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా కోడలు నన్ను అసలే లెక్క చేయదు. కూరలో కరివేపాకులా తీసిపారేస్తుంది. అందుకని మంచి గుణం కలిగిన పేదింటి అమ్మాయినే కోడలిగా చేసుకో, సుఖపడతావు. మన్నాడు కొడుకు పట్నం వెళ్లాడు. పార్వతమ్మ ఒక్కతే కూర్చొని ఆలోచిస్తుంది. తులసమ్మ చెప్పిన మాటలు పార్వతమ్మ మనసులో బాగా నాటుకుపోయాయి. వామ్మో, కట్నానికి ఆశపడి రాకాసి కోడలిని తెచ్చుకుంటే తాను కూడా తులసమ్మలాగానే బాధపడాల్సి వస్తుంది. అలా జరగటానికి వీల్లేదు. మంచి గుణం కలిగిన పేదింటి అమ్మాయినే కోడలిగా తెచ్చుకోవాలి అనుకుంటూ
ఆ రోజు సాయంత్రం ఆలయంలో కొద్దిసేపు కూర్చుని వద్దామని వెళ్ళింది. అదే సమయంలో ఒక అందమైన యువతి దేవుడికి దండం పెట్టుకుంటూ కనిపించింది. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మి కళ ఉట్టిపడుతున్నది. ఆ అమ్మాయి ప్రసాదం తీసుకుని వెళ్లిపోయాక పూజారిని ఆ అమ్మాయి ఎవరని అడిగింది. ఆ పిల్ల మన ఊరి పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న గుమస్తా కొండలరావు కూతురు. అమ్మాయి పేరు మాలతి. రత్నం లాంటి పేరు. పాపం తల్లి లేదు, చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ నాన్నకు గుమస్తాగిరి మీద వచ్చే ఆ చాలిచాలం జీతం మీదనే పెంచి పెద్ద చేశాడు. పాపం ఉండటానికి కూడా సరైన ఇల్లు లేదు. ఇప్పుడు మాలతి పెరిగి పెళ్లిడికొచ్చింది. వాళ్ళ నాన్నకేమో కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదు. ఆ పిల్లను ఆ దేవుడే కరుణించాలి. పూజారి చెప్పింది విన్న తరువాత పార్వతమ్మకు మాలతిపైన జాలి కలిగింది. తనకు అన్ని విధాలా తగిన కోడలు తనేనని వెంటనే నిర్ణయించుకుంది. ముందు కొడుకు అభిప్రాయం కూడా తెలుసుకోవాలని మాలతి గురించి చెప్పి తన అభిప్రాయం చెప్పమన్నది. అమ్మా, నాన్న చనిపోయిన దగ్గర నుండి నువ్వే నా బాగుగులు చూసి నన్ను పెంచి పెద్ద చేసి చదివించి ఇంతటి వాణ్ణి చేశావమ్మా. నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకన్నా నీకే బాగా తెలుసు. అందుకని నువ్వు అమ్మాయిని చూసిన తర్వాత ఇంకా నేను అమ్మాయిని చూడాల్సిన అవసరం లేదమ్మా. వెంటనే నీకు నచ్చినట్టే ముహూర్తాలు పెట్టించమ్మా. కొడుకు మాటలకు ఎంతో సంతోషించిన పార్వతమ్మ వెంటనే తానే స్వయంగా మాలతి ఇంటికి వెళ్లి తండ్రిని కలిసి తన కొడుకుకి నీ కూతురు మాలతిని అడగటానికి వచ్చానని చెప్పింది. అమ్మా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమంటారు? వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయి చంటి బిడ్డని నాకు అప్పజెప్పి వెళ్ళిపోయింది. ఆడపిల్లని పెంచడం అంటే ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకొని నాకు గుమస్తాగిరి మీద వచ్చే చాలని డబ్బుతో ఎంతో క్రమశిక్షణగా పెంచాను. పెంచనైతే పెంచాను గాని పెళ్లి ఎలా చేయాలో తెలియక అందరూ ఉండి ఆసరా ఇచ్చే నాదుడు లేక అల్లాడిపోతున్నానమ్మా. ఈ సమయంలో మీరొచ్చి నా కూతుర్ని కోడలుగా పంపించమంటున్నారు. ఇంతకంటే అదృష్టం నాకేముంటుందమ్మా. అలాగే కానియండి. తండ్రి ఒప్పుకున్నందుకు ఎంతో సంతోషించిన పార్వతమ్మ మాలతికి తన కొడుకు చిత్రం చూపించి తన అభిప్రాయం కూడా తీసుకుని అదే మాసంలో మంచి రోజు చూసి కొడుకుకి ఘనంగా పెళ్లి చేసింది. మాలతి కాపురానికి వచ్చింది. అత్తయ్య, మీరు నా పాలిట దేవత. మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. ఈ రోజు నుంచి మీరు వంటింటి ఛాయలకు రావద్దు. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి. నేనే ఇంట్లో పనులన్నీ చేసి మీకు కావలసింది మీ చేతికి అందిస్తాను. మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను. అమ్మా, చూసావా మాలతి ఎంత మంచిదో? ఇవాళ రేపు ఇలాంటి కోడళ్ళు ఎక్కడుంటారమ్మా? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. నాకింత మంచి అర్ధాంగి లభించినందుకు నేను కూడా అదృష్టవంతుణ్ణి. ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సుబ్బారావు గారి కోడలు అత్తని రాచి రంపాన పెడుతుందట. నేను కూడా ఇన్నాళ్ళు ఎలాంటి కోడలు వస్తుందోనని చాలా భయపడ్డానురా. ఇప్పుడు మాలతిని చూశాక నేను నిశ్చింతగా ఉంటాను. అలా ఆ రోజు మొదలు పార్వతమ్మకు పూర్తి విశ్రాంతి లభించింది. అన్ని పనులు మాలతి చూసుకుంటుంది. రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి గాబు నిండా నీళ్లు పట్టి గిన్నెలు తోమి బట్టలు ఉతికి అన్నం వండి అత్తకు భర్తకు నచ్చిన కూరలు చేసి అన్నం కూడా పార్వతమ్మ మంచం వద్దకే తెస్తుంది. కన్నతల్లిలా ఎక్కువగా అత్తగారిని అమిత ప్రేమతో ఆదరిస్తుంది. అయితే 5 నెలలు తిరగకుండానే పార్వతమ్మ అంతు చిక్కని వ్యాధితో మంచం పట్టింది. గుండెదడ ఆయాసం, ఎంత తిన్నా నీరసం, పైపెచ్చు ప్రతి చిన్న విషయానికి చిరాకు, కోపం, ఆందోళన పెరిగిపోయాయి. కొడుకు ఎంతమంది వైద్యులకు చూపించినా ఆమె జబ్బేమిటో అంతుపట్టలేదు. అమ్మా, ఏమైందమ్మా? ఉన్నట్టుండి నెల రోజుల నుండి ఎందుకిలా అయిపోయావు? అసలు నీ సమస్య ఏంటమ్మా? నీకొచ్చిన కష్టమేంటి? ఇంట్లో అన్ని పనులు నీ ప్రియమైన కోడలు మాల చూసుకుంటుందిగా. ఇంకా ఎందుకమ్మా బాధపడతావు? ఎంతమంది వైద్యులు చూపించినా నీకు ఏ జబ్బు లేదంటున్నారు. నువ్వు బాగుంటేనే నేను మాలతి సంతోషంగా ఉంటావమ్మా. వామ్మో వీరబాబు, ఆయాసం పెరిగిపోతుందిరా. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇదిగో నా చెవులకే వినిపిస్తుంది. వామ్మో, నేను చచ్చిపోతా. ఈ బాధలు పడే కంటే చచ్చిపోవడమే మేలు. మంచం మీద నుండి లేద్దామన్నా గాని లేవలేకపోతున్నారా? ఒరేయ్ వీరబాబు, ఈ వైద్యులు నా బాధ పట్టించుకోవడం లేదురా. నువ్వేమైనా మంచి వైద్యుడికి చూపించి నా ప్రాణాలు కాపాడరా. అమ్మా మాలతి, నీ కడుపున ఒక కాయ కాస్తే చూసి ఆనందపడాలనుకుంటున్నాను. కానీ
నాకు ఆ అదృష్టం లేదు. నువ్వైనా వాడికి చెప్పి నన్ను మంచి వైద్యుడకు చూపించమని చెప్పు తల్లి. ఏమండి, అత్తయ్యను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. నిక్షేపంలో తిరిగే ఆవిడ అలా మంచం పట్టడం చూస్తే గుండె తరుక్కుపోతుంది. రేపే ఆవిడను పట్నం తీసుకువెళ్లి ఇంకా మంచి వైద్యులకు చూపించండి. మాలతి, నాకు తల్లంటే ప్రేమ లేదనుకున్నావా? నన్నేం చేయమంటావు? ఎక్కడికి వెళ్ళినా అమ్మకు పరీక్షలు చేసి చివరకు ఏ జబ్బు లేదని తేల్చి పారేస్తున్నారు. ఆ మాయదారు జబ్బు అమ్మకే రావాలా? అయినా అంతా మాయమాయగా ఉంది. ఉన్నట్టుండి ఆరోగ్యంగా ఉన్న మనిషి వింతగా అలా అయిపోయింది. నాకంతా అయోమయంగా ఉంది మాలతి. సరే, నీ మాట ప్రకారం మళ్ళీ ఒకసారి పట్నం తీసుకెళ్ళి ఇంకెవరైనా వైద్యులకు చూపిద్దాం. ఆ మన్నాడు కొడుకు కోడలు కలిసి పార్వతమ్మను మళ్లీ పట్నం తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న దవాఖానలో కల్లా ఖరీదైన దవాఖానలో చేర్పించారు. బాబు, మీ అమ్మగారిని అధునాతన పరికరాలతో క్షుణ్ణంగా పరీక్షించాము. మీ అమ్మగారికి మధుమేహం లేదు కాబట్టి నీరసం ఉండకూడదు. అలాగే రక్తపోటు కూడా లేదు కాబట్టి చిరాకు పెరగకూడదు. గుండె పరీక్షించాం, బేషుగ్గా పనిచేస్తుంది. మరి ఆయాసం ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. అసలు మీ అమ్మగారు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు. అనవసరంగా దవాఖానాల చుట్టూ తిప్పి డబ్బు వృధా చేసుకోమాకండి. అలా ఆ వైద్యుడు కూడా అందరూ చెప్పినట్టే ఏ జబ్బు లేదని తేల్చేశారు. ఇక చేసేదేం లేక పార్వతమ్మను ఇంటికి తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే ఒకరోజు అత్తగారు త్వరగా కోలుకోవాలని గుడిలో అర్చన చేయిద్దామని వెళ్తుంటే దారిలో మాలతి పెద్దనాన్న ఆనందరావు పలకరించాడు. ఏమ్మా మాలతి, ఎలా ఉంది నీ కొత్త కాపురం? మీ అత్తగారు మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఎటువంటి సమస్యలు లేవు కదా? మీ నాన్నకు నాకు ఎప్పుడో చిన్న గొడవైందని వాడు ఇప్పటికీ నాతో మాట్లాడటం లేదు. మీ నాన్న మాకెవరికి చెప్పకుండానే నీ పెళ్లి జరిపించాడు. తల్లి నువ్వంటే మా అందరికీ ప్రేమే తల్లి. అందుకని ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చాను. ఇన్నాళ్ళకైనా నేను గుర్తొచ్చినందుకు చాలా సంతోషం బాబాయ్. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ నన్నెంతో అమితంగా ప్రేమించే మా అత్తయ్యకు ఒంట్లో బాగోలేదు బాబాయ్. ఏదో వింత జబ్బు వచ్చింది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఏ జబ్బు లేదని తిరిగి పంపించేస్తున్నారు. బాబాయ్, మా అత్తయ్యకి ఏమైనా అయితే నేను భరించలేను. ఆవిడకు చక్కెర వ్యాధి లేదు, రక్తపోటు లేదు, అసలు జబ్బే లేదంటున్నారా? అయినా ఆవిడకు నీరసం, చిరాకు, కోపం, ఆందోళన, ఆయాసంతో విలవిల్లాడుతుందా? ఇదేదో వింతగా ఉందే. అమ్మా మాలతి, మీ అత్తగారిని నేను మామూలు మనిషిని చేస్తాను. దానికోసం ఇప్పుడు మనం చిన్న నాటకం ఆడదాం. అదేంటంటే, రేపు ఇదే సమయానికి నేను మీ ఇంటికి వస్తాను. నువ్వు నన్ను ఒక వైద్యుడిగా ఆవిడకి పరిచయం చెయ్యి. ఆ తర్వాత ఏం చేయాలో మిగతాది నేను చూసుకుంటా. అలా మాలతికి చెప్పి వైద్యుడిలాగా వేషం మార్చి ఇంటికి వచ్చాడు. ఆయనను తీసుకువెళ్లి అత్తగారికి చూపించి ఈయనకు లొంగని జబ్బే లేదని అత్తగారికి పరిచయం చేసింది. నమస్కారం పార్వతమ్మ గారు. మిమ్మల్ని చూస్తే గుండెదడ, నీరసం, ఆయాసం, కోపం, చిరాకు, ఆందోళన, నిద్ర పట్టకపోవటం ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా మీకు ఒక నెల రోజుల నుంచే మొదలైనట్టుగా అనిపిస్తుంది. అవునంటారా పార్వతమ్మ గారు? అవునండి, అవును. మిమ్మల్ని చూస్తుంటే ఆ దేవుడే నా బాధ అర్థం చేసుకుని మిమ్మల్ని నా దగ్గరకు పంపించినట్టుంది. నువ్వేమీ పరీక్ష చేయకుండానే చెబుతున్నావంటే నువ్వు నిజంగా గొప్ప వైద్యుడవు అని నాకు అనిపిస్తుంది. అయ్యా, ఎలాగైనా ఈ బాధ నుండి నన్ను బయటపడేయి బాబు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. మీకేం బాగలేదు, నేనున్నాను. మీ జబ్బు నేను తగ్గిస్తాను. నేను ఇలాంటి వాటిని ఎన్నో చూశాను. ఇదిగోండి ఈ డబ్బాలోని చూర్ణం రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాతే వేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 3 పూట్ల అంటే 3 పూట్లే. ఆహారం తీసుకున్న తర్వాత ఒక్కో చిటికెడు చొప్పున వేసుకోవాలి. గుర్తుంది కదా? అలాగే రోజు పొద్దున్నే ఈ బజార్ నుండి అవతల బజారు వరకు నడిచి వెళ్లి రావాలి. నడవటం అంటే ఏదో మెల్లగా కాదు, చకచకా నడవాలండి. అలాగే మీ ఇంట్లో చిన్న చిన్న పనులు చేయండి. అంటే రోజు ఒక పూట వంట వండటం, గిన్నెలు తోమడం, తోట పని చేయడం లాంటివన్నమాట. ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఒక 10 రోజుల్లో మీ జబ్బు మటుమాయమవుతుంది. నన్ను నమ్మండి. అమ్మా మాలతి, ఒకసారి ఇలారా. ఈ శక్తివంతమైన చూర్ణపు డబ్బాను జాగ్రత్తగా బియ్యం బస్తాల్లో పెట్టు.
అలా మాలతి బాబాయ్ ఒక చూర్ణం డబ్బాను ఇచ్చి ఎలా వాడాలో జాగ్రత్తలు కొన్ని నియమాలు చెప్పి అలాగే మాలతికి వీరబాబుకి ఏం చేయాలో చెప్పి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి పార్వతమ్మ క్రమం తప్పకుండా ఆ చూర్ణం మందు వాడుతూ తోట పనితో పాటు ఇంట బయట వేగంగా నడవటం ఆరంభించింది. అమ్మా, నీకు విషయం చెప్పాలి. ఈ మధ్య మాలతి వంట నాకేం నచ్చటం లేదమ్మా. పెళ్లిగాక ముందు నువ్వు చేసిన పచ్చడి కూడా అమృతంలాగుండేది. ఇప్పుడు మాలతి చేసే వంటలతో నా నోరు చబ్బడిపోయిందమ్మా. అమ్మా, కనీసం రోజులో ఒక్క పూటైనా నువ్వు వంట చేసి నాకు పూర్వంలా కమ్మనే భోజనం పెట్టమ్మా. అలా కొడుకు ప్రేమగా అడిగేసరికి పార్వతమ్మ మురిసిపోయింది. అలాగే నాయనా అని చెప్పి ఆ రోజు నుండి పగటిపూట వంట తాను చేయటం మొదలుపెట్టింది. ఇలా 1 నెల రోజులు గడిచేసరికి పార్వతమ్మ గుండెదడ, ఆయాసం, ఆందోళన, కోపం, చిరాకు అన్నీ మాయమైపోయాయి. మళ్లీ ఎప్పటిలాగా ఆనందంగా ఉండసాగింది. ఒకరోజు సాయంకాలం గుడికి వెళుతుంటే మాలతి పెద్దనాన్న మళ్లీ కనిపించాడు. ఏమ్మా మాలతి, కులాసనా? ఇప్పుడు మీ అత్తగారికి ఎలా ఉందమ్మా? ఆ మాయదారి వింత జబ్బు పారిపోయిందా? నీ మందు పుణ్యమా అని మా అత్తగారి వింత జబ్బు పూర్తిగా నయమైపోయింది బాబాయ్. బాబాయ్, నాదో సందేహం. నువ్వు వైద్యం చదవలేదు కదా, మరి మా అత్తయ్యకు అంత బాగా పనిచేసే మందు ఎలా ఇవ్వగలిగావు? ఓ అదా, చెప్తాను విను. నేను వైద్యం చదవకపోయినా నిజ జీవితంలో మనుషులు చదివాను తల్లి. అసలు మీ అత్తగారికి ఏ జబ్బు లేదు. అదంతా మనసు చేసిన మాయ తల్లి. మన సమాజంలో కోడలంటే అత్తను రాచి రంపాన పెడుతుందని, అత్త అంటే గయ్యాళిదని, కోడలికి నరకం చూపిస్తుందని రకరకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి తల్లి. మీ అత్తగారు ఏమనుకుందంటే, తనకున్న ఒకగానొక్క కొడుకు పెళ్లి చేసిన తర్వాత కోడలు వచ్చి తనను తన కొడుకును వేరు చేస్తుందని, తనకింట్లో ప్రాధాన్యత తగ్గిపోతుందని లేనిపోని భ్రమలలో చిక్కొని ఏదో ఊహించుకుంది. నువ్వెంట అడుగు పెట్టగానే కొడుకు తన చేయి దాటిపోయాడని, ఇంట్లో తన ప్రాధాన్యత తగ్గిపోయిందని, ఇక కొడుకు తనకు దూరమయ్యాడని, అతనికి పెళ్ళం తప్ప తన అవసరం లేదని ఊహించుకుంది, భయపడ్డది. దానికి అనుగుణంగానే లేనిపోని జబ్బులను ఉన్నట్టు భ్రమపడింది. అలాగే ప్రవర్తించింది. అందుకే ఎంతోమంది వైద్యులు చూపించినా ఏ జబ్బు లేదని తేల్చి పారేశారు. ఆ రోజు నువ్వు మీ అత్తగారి విషయం చెప్పాక నాకు మీ అత్తగారి మనోగతం అర్థమయ్యి ఒక వైద్యుడిగా నాటకమాడి ముందు ఆవిడని నమ్మించాను. నేను చెప్పినట్టు వినేలా చేసుకున్నాను. నేనిచ్చిన చూర్ణంలో ఏమీ లేదు తల్లి. అది మిరియాలు, పంచదార కలిపిన మిశ్రమం. మాలతి, ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కాబట్టి ఇక నుంచి మీ అత్తగారిని విశ్రాంతిగా కూర్చొని ఇక మీతో కలిసిమెలిసి అన్ని పనులు చేయనియండి. అన్ని విషయాల్లోనూ ఆవిడ సలహా తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆవిడ అవసరం మీకు తప్పనిసరి అన్నట్టు ప్రవర్తించండి. ఏ నిర్ణయం తీసుకున్నా ముందు ఆవిడ సలహా తీసుకోండి. ఇక నుండి ఆవిడను లేనిపోని భ్రమలు కల్పించే ఏ జబ్బులు దరిచేరవు. ఆ రోజు నుండి అత్తా కోడలు కలిసిమెలిసి తల్లి కూతుళ్లలాగా పనిచేసేవారు. ఇంట్లో ఈ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు పార్వతమ్మ సలహా తీసుకునేవారు. ఆ తర్వాత ఆవిడకు ఎటువంటి వింత జబ్బు రాలేదు. దేవుడు కోడలి రూపంలో కూతురిని ఇచ్చాడని పార్వతమ్మ అనుకుంటే, అత్త రూపంలో తల్లిని ఇచ్చాడని మాలతి అనుకుంది. ఇద్దరిని చూసి వీరబాబు ఆనందించేవాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.